హాయ్ అండి. మిల్ మేకర్‌లో పలావ్ అయితే చేస్తున్నాను. చాలా కారంగా ఉంటది మిల్ మేకర్‌లో పలావు. ముందుగైతే నేను మిల్ మేకర్‌లో 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక నేనైతే 5 రకాల స్టార్ పూలు, దాల్చిన చెక్క, లాలిక్కాయలు, లవంగాలు అలాగే బిర్యానీ ఆకు కూడా తీసేసుకొని బాగా ఏగిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా ఏసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఏసుకున్న తర్వాత నేనైతే ఒక 20 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కారంగా ఉండేవి కూడా తీసుకున్నాక ఏవైతే మిల్ మేకర్‌లు ఉన్నాయో అవి నానబెట్టుకున్నాయి 10 నిమిషాల ముందు ఈ పచ్చిమిరపకాయలు మిల్ మేకర్లు కూడా ఒకేసారి బాగా ఏగించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏగితే ఇలా మిల్ మేకర్లు కూడా బాగా ఏగుతాయి. లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఏగించుకున్న తర్వాత ఈ మిల్ మేకర్‌లోనే మనం కొద్ది సాల్ట్ అన్నది ఏసుకోవాలి. ఒక చెంచా సాల్ట్ కూడా ఏసుకున్నాక మనకి ఈ కారం, ఈ సాల్ట్ కూడా మిల్ మేకర్లు చప్పకుంటాయి కాబట్టి కారం, సాల్ట్ కూడా బాగా లాక్కుంటాయి మిల్ మేకర్లు. చాలా కారంగా ఉంటది ఈ పలావ్ అన్నది మిల్ మేకర్ల పలావు. ఇయన్నీ కొద్ది కొద్ది గరం మసాలా కూడా ఏసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికైతే నేను 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. కొత్త బియ్యం అయితే గనక 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి. అలాగే పాత బియ్యం అయితే 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి. అలాగే నేను బాగా ఏగిపోయిన తర్వాత బియ్యంలోనే జీడిపప్పు కూడా ముందు నానబెట్టుకొని ఈ బియ్యమును జీడిపప్పు ఒకసారిగా ఏసుకున్నాక సరిపడగా వాటర్ ఏసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర ఏసేసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల తర్వాత పలావ్ రెడీ అయింది.